హాయ్ ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బీహార్ ఎలక్షన్స్ లో మహాగఠబంధన్ కూటమి అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. అతని ద్రోహం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది సార్. అతను ప్రధాని మోదీ గారితో కుమ్మక్కైపోయి ఈ విధంగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేసి కూటమి గెలవకుండా ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి మహాగఠబంధన్ గెలవకుండా చేశాడా? మరి మిగతా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి, బీఎస్పీ ఉంది, ఏఐ ఎంఐఎం ఉంది. సో ఇవి కూడా పోటీ చేస్తాయి కదా, వీటి పాత్ర ఎంత ఈ విధంగా కూటమి గెలవకుండా చేయడానికి? బీహార్ లో అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది. ఎవరు ఊహించలేదు ఇది రిజల్ట్. నిజానికి ప్రీ పోల్ సర్వేలు అన్నీ కూడా ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పారు. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ గెలుస్తుందని చెప్పారు. కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనుకోలేదు. ఎన్డీఏకి 203 సీట్లు వచ్చాయి, వీళ్ళకి 35 వచ్చాయి మహాగఠబంధన్కి. మహాగఠబంధన్ ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ర్యాలీలకు కానీ, ఇటు తేజస్వి యాదవ్ ర్యాలీలకు కానీ విపరీతంగా జనం వచ్చారు. అక్కడ ప్రజల నాడి కూడా ఖచ్చితంగా నితీష్ కుమార్ కాకుండా తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎక్కువ మంది, దాదాపు 40 to 45% ప్రజలు ముఖ్యమంత్రిగా మీ ఓటు ఎవరికి అన్నప్పుడు తేజస్వి యాదవ్కి అనేది అనేక సర్వేలు చెప్పాయి. జనం కూడా వచ్చారు అలాగా. సో రెండోది యాంటీ ఇన్కంబెన్సీ. ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన కంటిన్యూస్గా 2005 నుంచి మధ్యలో ఆయన కొన్ని నెలలు మాత్రం ముఖ్యమంత్రి లేడు, వరుసగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు 10వ సారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. పైగా 5 సార్లు అటు ఇటు జంప్ చేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఎందుకంటే విపరీతంగా బీహార్ నుంచి వలసలు, మనకి ఎక్కడ చూసినా మా ఇంటి దగ్గర ఎవరో అబ్బాయి ఇది పెట్టుకున్నాడు, జొన్న కంకులు ఎక్కడి నుంచి వచ్చాడు, బీహార్ అంటున్నాడు. అలాగే ఎక్కడ చూసినా మన సౌత్ ఇండియా అంతా బీహారీ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉద్యోగాలు లేవనే కదా అర్థం. అక్కడ పైగా అత్యంత దారుణమైన పావర్టీ ఉంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే అతి తక్కువ ఉండే రాష్ట్రం అది. అనేక విషయాల్లో బీహార్ వెనకబడింది. అలాంటి వెనకబడిన దీంట్లో ఉండే ఒక ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం మళ్ళీ మళ్ళీ ఎందుకు పలుకుతారు? సో క్లియర్గా ఏదైనా మ్యానిపులేషన్ జరిగాయా అన్న యాంగిల్లో మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు దాన్ని చర్చిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొన్ని యాంగిల్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే ఒక 3 పార్టీలు ప్రధానంగా బీహార్లో ఎన్డీఏ కూటమి విజయానికి దోహదపడ్డాయి. అందులో మనకు తెలుసు ముందుగానే ఏఐఎంఐఎం, ఇక్కడ మనం ఎంఐఎం అంటాము, అది ఆల్ ఇండియా కాబట్టి ఏఐఎంఐఎం అని పేరు మార్చుకున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా 45 నియోజకవర్గాల్లో వీళ్ళ 45,000 ఓట్ల మెజార్టీతోనే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా ఎన్డీఏ వచ్చింది. అంటే ఈ ఎంఐఎం రోల్ ఏంటంటే ముస్లింల ఓట్లు కాంగ్రెస్కి లేదా ప్రతిపక్షాలకు పోకుండా చీల్చేయడం. అంటే బీ టీం అనమాట. బీజేపీ ఎంఐఎం కుమ్మక్కైపోయి ఎక్కడైనా కూడా, ఎందుకంటే ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు కాబట్టి ఆ ప్రతిపక్షాలకు పడే ఓట్లని చీల్చేయడం ద్వారా గెలవడం అనే ఒక టాక్టిక్స్ని ఎప్పటి నుంచో ఓవైసీకి, అందుకనే ఓవైసీ మీద ఒక కేసు కూడా లేదు, మనకి ఎక్కడ ఉండదు. సో మోడీకి అనుకూలంగా ఓవైసీ పనిచేస్తున్నాడు కాబట్టి. సో అది ఓవైసీ రోల్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోరు ఈ దేశంలో మోడీ గెలవడానికి, తర్వాత నితీష్ కుమార్ 2015లో నితీష్ కుమార్ గెలవడానికి, 2019లో జగన్ గెలవడానికి, తర్వాత 2021లో మమతా బెనర్జీ గెలవడానికి, స్టాలిన్ గెలవడానికి, అంటే అనేక మంది ముఖ్యమంత్రులను చేశాడు. మోడీని ప్రధానమంత్రిని చేశానని ఆయనే చెప్పుకుంటాడు. అలాంటి అంటే దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా అతను దిగ్విజయంగా వెలుగు పొందిన అతను, అదేదో అంటారు బల్లి శాస్త్రం చెప్పి కుడితి నీళ్ళల్లో పడిందని, అలాగా తన దగ్గరకు వచ్చేసరికి అతి దారుణంగా ఓడిపోయాడు. ఆయనే చాలాసార్లు చెప్పాడు, నాది ఆకాశానికన్నా ఎగురుతుంది, నేల కన్నా కూలిపోతుందని కూడా ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పాడు. కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. సో 2043 మొత్తం నియోజకవర్గాలు ఉంటే 238లో కంటెస్ట్ చేశారు. ఆయన నిలబడలేదు ఎక్కడ కూడా. 98% క్యాండిడేట్లకి డిపాజిట్ రాలే. 25 మంది అయితే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి 25 మందికి. ఓవరాల్గా ఈ 238 నియోజకవర్గాల్లో ఆయన సాధించిన ఓట్లు చూసుకుంటే
3.4%. సో ఇంత దారుణంగా ప్రశాంత్ కిషోర్ ఓడిపోయాడు. కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ గెలవడానికి హెల్ప్ చేశాడు. ఆయన ఓట్ కట్టర్ అని ముందు నుంచి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక డిస్రప్టరు, ఓట్ కట్టర్ అనేది చాలా విశ్లేషణలు మన నార్త్ మీడియా చూస్తే అదే ఉంది. కానీ ఆ ఓట్ కట్టర్ ఎవరి ఓటు కట్ చేస్తాడు? ఎన్డీఏ ఓటు కట్ చేస్తాడా, ఇటు ఎంజీబీ మహాగఠబంధన్ ఓటు కట్ చేస్తాడా అనే దగ్గరే డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్స్ చూసినప్పుడు అనాలిసిస్లు, అక్కడ లోకల్గా పనిచేసిన అనాలిస్టులు చెప్తున్నది ఏమంటే ఆయన క్లియర్గా ఎంజీబీ ఓట్లని కట్ చేసి ఎన్డీఏ కూటమికి హెల్ప్ చేశాడు అని చెప్తున్నారు. ఆయన ఏంటంటే ఒక ప్లేస్లో సెకండ్ వచ్చింది వీళ్ళది, 120 ప్లేసుల్లో థర్డ్ ప్లేస్లోకి వచ్చారు. 73 ప్లేసుల్లో 4th ప్లేస్లో ఉన్నారు. 24 ప్లేస్లో 5th ప్లేస్లో ఉన్నారు. 12 ప్లేస్లో 6th ప్లేస్లో ఉన్నారు. అంటే ఓవరాల్గా 33 సీట్లలో ఆయన అక్కడ గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు వీళ్ళకి వచ్చాయి. అంటే 33 చోట్ల మోడీ అంటే ఎన్డీఏ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ స్వరాజ్ పార్టీ హెల్ప్ చేసిందనేది విశ్లేషణ. ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ గెలుపుకి పరోక్షంగా ఉపయోగపడ్డాడు. కాబట్టి ఇతను మోడీకి ప్రశాంత్ కిషోర్కి ముందే ఒప్పందం జరిగిపోయింది. నువ్వు మమ్మల్ని బాగా తిట్టు అనేది వాళ్ళు చెప్పించారు. అందుకనే ఆయన రాహుల్ గాంధీ వాళ్ళకంటే కూడా ఎంతసేపు నితీష్ కుమార్ని టార్గెట్ చేసి నితీష్ కుమార్ని భయంకరంగా తిట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఎన్డీఏ మీదే ఆయన ఎక్కుపెట్టాడు బాణాలు. అందువల్ల ఏమవుతుందంటే ప్రజా వ్యతిరేకత ఉన్నదంతా కూడా మ్యాక్సిమం ఇట్లా చీల్చేయగలిగాడు. 3% అయినా కూడా అది పెద్దదే అనేది చెబుతున్నారు. ఇక రెండవది బీఎస్పీ మాయావతి కూడా మోడీకి బి టీమ్గానే వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్లో అలాగే ఇక్కడ కూడా అదే 181 ప్లేసుల్లో నిలబడితే 1 సీటు గెలిచింది, 1 చోట సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే 20 చోట్ల గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఈ పార్టీ బీఎస్పీకి వచ్చాయి. ఆ రకంగా ఆమె 18 చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఆమె ఉపయోగపడింది అనేది ఒక విశ్లేషణ. ఇక మూడవది ఏఐఎంఐఎం, ఈ 5 చోట్ల గెలిచింది ఎంఐఎం పార్టీ, 1 చోట మాత్రం సెకండ్ ప్లేస్లో వచ్చింది. మొత్తంగా 67% ఎన్డీఏ గెలుపుకి 67% ఇది దోహదం చేసింది ఎంఐఎం. అంటే ఓవరాల్గా మొత్తంగా 63 నియోజకవర్గాల్లో ఎన్డీఏ గెలుపుకి ఈ 3 పార్టీలు కృషి చేస్తాయి అనేది విశ్లేషణ. నేను ఆ డేటాకంతా వెళ్ళట్లేదు, కానీ చాలా మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది, చూసుకోవచ్చు ఓపిక ఉన్నోళ్ళు. సో 63 చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఈ 3 పార్టీలు జన్ స్వరాజ్ పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం ఈ 3 63 చోట్ల గెలుపుకి ఇచ్చేసింది. లేకపోతే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేవి కాదు. అంటే మోడీ ఏది వదలట్లేదు. ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నాడు, తర్వాత తనకున్న అధికార బలాన్ని వాడుకుంటున్నాడు. ఆయన గతంలో దాని ఏమంటారు సంక్షేమ కార్యక్రమాలని, ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అక్కడికి వచ్చేసరికి బీహార్లో 1,40,00,000 మంది మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు ప్రతి మహిళకు 10,000 రూపాయలు వేశారు. అది కూడా పెద్ద ఎత్తున హెల్ప్ అయింది. సో మరోపక్క ప్రతిపక్షాలకు వెళ్ళే ఓట్లని చీల్చడానికి ఈ ముగ్గురిని రంగంలోకి దించి వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకొని వాళ్ళ ముగ్గురిని రంగంలోకి దించడం ద్వారా ప్రతిపక్షాలకి ముస్లిం ఓటు కావచ్చు, లేకపోతే ఈబీసీలు కావచ్చు, దళిత ఓట్లు కావచ్చు, యూత్ కావచ్చు. అంటే ప్రశాంత్ కిషోర్కి యూత్లో బలం ఉంది, ఆయనకి మాసులో లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బీహార్లో పనిచేసిన వ్యక్తి కాదు, ఆయన ఎన్ఆర్ఐగానే చూస్తారు. ఆయన ఐఏఎం చదివి ఆఫ్రికాలో పనిచేసే వచ్చాడు, వెల్ఫేర్ దీంట్లో పబ్లిక్ హెల్త్ దీంట్లో పనిచేసి వచ్చాడు. కాబట్టి ఆయనకి మాస్లో కానీ మహిళల్లో కానీ ఆయనకేం పెద్ద లేదు, ఆయన అర్బన్ గై. యూత్ కొంత ఫాలోయింగ్ ఉంది. యూత్ ఓట్లని యూత్ ఏంటంటే మిగతా యూత్ అంతా కూడా తేజస్వి యాదవ్కి మంచి సపోర్ట్ ఉంది యూత్లో. ఆ తేజస్వి యాదవ్కున్న యూత్ బేస్ని చేల్చడం కోసం ప్రశాంత్ కిషోర్ హెల్ప్ అయ్యాడు. మాయావతి మామూలుగా మహాదళిత్ ఓట్లు కొంతవరకు కాంగ్రెస్కు ఉన్నాయి,
అక్కడ మహాదళిత్ అంటారు దళితుల్ని. అంటే దళితుల్లో మళ్ళీ వర్గాలు పెట్టారు కానీ ఇప్పుడు మ్యాక్సిమం మహాదళితులుగానే అయిపోయారు. సో ఆ ఓట్లను ఆమె చీల్చగలిగింది. ఇక ముస్లిం ఓట్లు మనకి యాంటీ బీజేపీగా ఉంటాయి కాబట్టి అదంతా ఇటు పడేది. అది కాంగ్రెస్కి దెబ్బ తగలకుండా దెబ్బ కొట్టడానికి కోసం ముఖ్యంగా కాంగ్రెస్కి ఇటు తేజస్వి యాదవ్కి ముస్లిం ఓట్లు వాళ్ళ బలమే ముస్లిం యాదవ్ అంటారు. 80 ముస్లిం యాదవ బేస్ వాళ్ళది. ఆ ముస్లిం దీన్ని వీళ్ళు చేల్చగలిగారు ఎంఐఎం. అందుకని ముందుగా తెలివిగా నేను బీజేపీకి యాంటీ అని చెప్పడం కోసం మహాగఠబంధన్లో కలుస్తానని కూడా ప్రపోజల్ పెట్టాడు. ఎలాగూ తెలిసి ఇతను డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోరని. సో ఆ వ్యూహం కూడా ఓవైసీ పన్నాడు అక్కడ. సో ఓవరాల్గా జనాల్లో ఇంకా ఒక చైతన్యం రాలేదనడానికి కూడా ఇది ఒక నిదర్శనం. అక్కడ వెనుకబాటుతనం ఉండడం అవన్నీ కూడా. ఏదేమైనా ఎన్డీఏ గెలుపుకి ఈ ముగ్గురు కూడా దోహదపడ్డారనేది ఇప్పుడు చెప్తున్న విశ్లేషకులు చెప్తున్న మాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.